రోజా గారు యా మాజీ మంత్రి ఈరోజు ఒక ట్వీట్ చేశారు. ఏంటది? రోజా గారు అడిగినటువంటి ట్వీట్ సారాంశం ఏంటి? తిరుమల లడ్డు అంశానికి సంబంధించి ఎవరిది తప్పు అని చెప్పని అడిగారు. దాంట్లో ఏం చెప్పారు? ఆమె అడిగినటువంటి దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, 2 క్వశ్చన్లు అడిగారు. 2 క్వశ్చన్స్లో మనం 2 క్వశ్చన్లకు సంబంధించి మనం చూసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్లో ఒక అంశం ఏంటంటే తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది? ఇది స్వయంగా ఆర్కే రోజా గారు అడిగారు. అడిగితే దానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పు 71% అని, చంద్రబాబు నాయుడు గారి తప్పు 21% అని, పవన్ కళ్యాణ్ గారి తప్పు 8% అని చెప్పని దాంట్లో ఆ సారాంశంలో ట్వీట్స్లో రావటం జరిగింది. అంటే ఇక్కడ రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతటి కోపం ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇక డైరెక్ట్గా తను విమర్శించలేక ఒక రాజకీయంగా తను చాలా జాగ్రత్తగా ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఎవరిని అడిగినా కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది, ఆయన చేసింది తప్పు అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. అందుకని తెలివిగా ఆ క్వశ్చన్ పెట్టి ఆ క్వశ్చన్ పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికిచ్చింది. జబర్దస్తులో ఎలా అయితే డబల్ మీనింగ్ డైలాగులతో పంచులు కొడతారో అలాగే ఇక్కడ కూడా డబల్ మీనింగ్ డైలాగు వచ్చే విధంగా పెట్టి దాంతో జగన్మోహన్ రెడ్డి గారిని షూట్ చేసి పడేసింది. షూట్ చేసేసింది, ఇంక ఇందుట్లో ఏం లేదు, డైరెక్ట్ షూట్ చేసేసింది. చూడటానికి ఏమన్నా ఇది ఏదో పాపం ఆయనకి ఏదో మంచి చేయటానికి ఉన్నట్లుగా అనేటువంటి భావన ఉంటుంది. కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్లో చూస్తే మాత్రం ఆయన మీద తను ఒక పగ తీర్చుకోవటానికి ప్రయత్నం చేసినట్లుగా కనపడుతూ ఉంది. ఎవరిని అడిగినా కానీ ఇది గత ప్రభుత్వం చేసింది తప్పు, అలా చేసి ఉండకూడదు అనేటువంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు వారు తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని అడిగితే ఏమంటారు? ఎవరైనా ఏమంటారు? ఎన్డీడీబీ రిపోర్ట్ని చూసుకొని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు, లేదా ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధర్మారెడ్డి పనులు చేశాడని చెప్పి చెప్తారు. ఇక్కడ తిరుమలలో రోజా కంటే కూడా ఎక్కువగా దర్శనాలని పొందినటువంటి వ్యక్తులు లేరు. తిరుమలలో తాను చేసినటువంటి హల్చల్ కంటే కూడా మరొకరు ఎవరూ లేరు. తిరుమలలో తాను మీడియాని కానీ లేదా తాను అక్కడ నుంచి ఉపయోగించుకున్నటువంటి విధానం కూడా మరొకరు లేరు. అంటే తాను దర్శనానికి వెళ్తే కనీసం 40-50 మందితో తన దర్శనానికి వెళ్తుంది. ఇలాంటివి చాలామంది చాలా చూశారు. అక్కడ చాలామంది క్యూ లైన్లో చూశారు, చాలామంది కళ్ళతోటి అక్కడ చూసినటువంటి పరిస్థితి దృశ్యాలు చాలా ఉన్నాయి. మరి అలాంటిది ఆ విధంగా తాను అక్కడ వైభవపేతంగా తాను అనుభవించింది. ఎందుకు అనుభవించింది అని అంటే ఆ రకమైనటువంటి ప్రయారిటీని తనకు అక్కడ కల్పించారు ధర్మారెడ్డి గారు. సరే, అందుకు అనేక కారణాలు, అనేక అంశాలు, అనేక వివాదాలు, అనేక ఆలోచనలు అనేకం ఉన్నాయి. సరే, అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటే దాంట్లో ముందు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టింది. అంటే ఏంటి, ఆయనదేదో తప్పు అన్నట్టు చెప్పడానికి ఇండైరెక్ట్గా అక్కడ 8% పవన్ కళ్యాణ్ గారి తప్పని, అసలు అది కూడా రాకూడదు. చంద్రబాబు నాయుడు గారి 21% తప్పని వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 71% తప్పు. అప్పటికి తను రాజకీయంగా మరి ఆమె పెడితే ఎవరు ఫాలో అవుతారు? ఎక్కువగా వైసీపీ వాళ్ళే ఫాలో అవుతారు. కానీ వాళ్ళంతా ఫాలో అయినా కానీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివ్గా ఓటేసారంటే మరి ఏమో కావాలని నెగిటివ్గా ట్రోల్ చేయించిందా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇక రెండో దీంట్లో తను ఇంకొక క్వశ్చన్ అడిగింది. వీరిలో తిరుమల ఎవరి పాలనలో బాగుంది, ఎవరి పాలనలో తిరుమల బాగుంది అనేదాన్ని రెండో క్వశ్చన్ అడిగినట్లుగా ఇక్కడ వస్తుంది. ఇందుట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 26 మార్కులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారికి 74% మార్కులు వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందని 74% మంది అంగీకరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 26% మాత్రమే బాగుందన్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి పర్సంటేజ్ 40%, కూటమికి వచ్చినటువంటి పర్సంటేజ్ 51%. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే
అంటే అప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది. 100 రోజుల కూటమి ప్రభుత్వ పరిపాలనతో మాకింకా కూడా డ్యామేజ్ జరిగింది, మాకింకా కూడా ప్రజలు మమ్మల్ని ఇంకా వ్యతిరేకిస్తున్నారు, వ్యతిరేకత పెరిగిందని చెప్పని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి రోజా సూచించింది. అంటే రోజా గారి ఉద్దేశం వైఎస్ఆర్సీపీ పార్టీని తనకు అప్పచెప్పమని పరోక్షంగా అడుగుతుందో లేదో తెలియదు. కానీ అంటే మీరు ఎందుకు నవ్వారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయాల్లో తప్పేం లేదు, వాళ్ళకంటే తనైతే ఇంకొంచెం సమర్థవంతంగానే నిర్వహించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మహిళా నాయకురాలుగా తనకి ఇది ఉంది. ఎందుకంటే మనం సుదీర్ఘకాలంగా చూసాం కదా, అటు సినిమా ఇండస్ట్రీలో కానీ అటు రాజకీయ రంగంలో కానీ తన దూకుడు స్వభావం కానీ తన ఆలోచన కానీ మొత్తాన్ని సక్సెస్ అయింది కదా. సరే, అలాగే ఇప్పుడు కూడా మరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, అసలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయనకి గ్రాఫ్ పెరగట్లేదు, తగ్గుతుంది. కాబట్టి అదేదో నాకు ఇస్తే నేను పార్టీని బ్రహ్మాండంగా నడుపుతాననేటువంటి ఆలోచన కూడా మరేమైనా ఉందేమో తెలియదు. కానీ పరోక్షంగా 2 ప్రశ్నల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్ రావటానికి మాకు అసలు ఈ గ్రాఫ్ పడిపోయింది తప్ప పెరగలేదని చెప్పని స్వయంగా రోజా గారే దాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా, వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజేసే విధంగా, కూటమి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే కూటమి ప్రభుత్వం కంగారు పడాల్సిన అవసరం లేదు, రోజా గారే కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ కొద్దిసేపటి క్రితం లేకపోతే ఈరోజు మధ్య తీసేశారట అవన్నీ, ఆ 2 పోస్టులు కూడా తీసేశారంట. మరి తీసారంటే మరి మొత్తానికి పైనుంచి మరి కొద్దిగా తలంటారో, లేకపోతే నువ్వు కావాలని ఎందుకు ఎట్లా చేస్తున్నావు అని చెప్పారో, లేక తను అనుకున్నటువంటిది ఇంకేమైనా రివర్స్ అయిందని చెప్పని భావించారో తెలియదు. కానీ మొత్తానికి ఈ విషయంలో రివర్స్ టెండరింగ్ లాగా అది అలా పోయి ఇలా అయింది.